కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో డివైడర్ను ఢీకొట్టింది కారు. అంతేకాదు, ఢీకొట్టిన తర్వాత 15 పల్టీలు కొట్టింది. ప్రమాదంలో గాల్లోకి ఎగిరిపడింది ఆ కారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. బొమ్మకెనహళ్లి మజీద్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 పల్టీలు కొట్టిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలోకి, అంటే ప్రమాద తీవ్రత ఎక్కడి వరకు వెళ్ళుంటుందనేది. కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అతివేగంతో డివైడర్ను ఢీకొట్టింది ఆ కారు. ఏకంగా 10 నుంచి 15 పల్టీలు కొట్టింది. ఒకసారి మీరు చూడొచ్చు. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తే దాదాపుగా మీరు చూడొచ్చు 5, 6, ఇదిగోండి 1, 2, రెండో పల్టీ ఇది, దాంతోపాటు 3, దాంతోపాటు 4, అలా పూర్తిగా ఒక రౌండ్ చేసిన పరిస్థితి. అలా 5, దాంతోపాటు 6, 7, 8, అలా మొత్తం దాదాపుగా 10 నుంచి 15 పల్టీలు కొట్టింది. మీరు చూడొచ్చు. పల్టీలు కొట్టిన తర్వాత ఆ కారుకు సంబంధించి ఎప్పుడు చెబుతూనే ఉన్నాం, ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం, అతివేగం వద్దు 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 అంటూ కూడా. ఇక్కడ విజువల్ మీరు చూడొచ్చు. అతివేగం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందంటే, ఇటువంటి సందర్భంలో సీట్ బెల్ట్ పెట్టుకున్న ప్రాణాలను కాపాడుకోగలుగుతావా? ఎయిర్ బ్యాలెన్స్ ఉన్నా మన ప్రాణాలను కాపాడగలుగుతాయా? సేఫ్టీ ఫీచర్స్ ఇచ్చింది ఎక్కడైనా అనుకోని విధంగా ప్రమాదం జరిగితే మనల్ని కాపాడడానికి. అంతే తప్ప సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయని చెప్పి అతివేగంతో వెళ్ళిపోతే ప్రమాదం జరిగితే ఆ ప్రమాద తీవ్రత ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడొచ్చు.